హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మద్యం వల్ల కలిగే నష్టాలను మనం తెలుసుకోబోతున్నాం. సో ఇవాళ రేపు చిన్న మరియు పెద్ద తేడా లేకుండా ఈ మద్యం అనేది తీసుకుంటున్నారు. సో దానివల్ల కలిగే నష్టాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ మద్యపానం అనేది అనేక శారీరక, మానసిక మరియు సామాజిక సమస్యలకు దారితీస్తుందండి. ముఖ్యంగా మనకి అవయవాలను ఇది డ్యామేజ్ చేస్తుంది. అందులో మొదటిగా వచ్చేసి లివర్. ఈ మద్యం అధికంగా సేవించడం వల్ల లివర్కి అనేది ఎక్కువ డ్యామేజ్ కలుగుతుందండి. ఎగ్జాంపుల్ చెప్పిన ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే లివర్ వాపు, ఇంకా సిరోసిస్ అంటే లివర్ అనేది గట్టిపడటం, కాలేయం అనేది గట్టిపడటం, ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బులకు ఈ మద్యపానం అనేది దారితీస్తుంది. రెండోది గుండె సమస్యలు. ఈ గుండెలో వచ్చేసి అధిక రక్తపోటు పెరగడం, లేకుంటే గుండె కండరాలు బలహీనపడటం, ఇంకా గుండెపోటు వంటి వ్యాధులు, ఇవన్నీ గుండెకు సంబంధించిన వ్యాధులన్నీ ఆల్కహాలిక్ ద్వారానే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఇంకా మూడోది జీర్ణకోశ సమస్యలు అంటే డైజెషన్ ప్రాబ్లం. అంటే కడుపులో అల్సర్లు రావటం, ఇంకా గ్యాస్ట్రిక్, విటమిన్ లోపం కలగడం, ఇంకా ప్యాన్క్రియాస్ అనేది ఉంటుంది. ఆ ప్యాన్క్రియాస్ అనేది వాపు రావడం, ఇంకా దీనివల్ల ఎక్కువ కడుపు నొప్పి, వాంతులు, తల విసరడం, మైండ్ పనిచేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నాలుగోది వచ్చేసి క్యాన్సర్ కూడా మందు తాగడం వల్లనే ఎక్కువ మనకి బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది అంటున్నారా? ఈ క్యాన్సర్ రావడం వల్ల మనకి నోరు, గొంతు, అన్నవాహిక, ఇంకా లివర్, పెద్ద పేగు మరియు రొమ్ము క్యాన్సర్కు ఇంకెక్కువ దారితీస్తుందండి. సో మనం టీవీలో, న్యూస్లలో, పేపర్లలో చూస్తూ ఉంటాం క్యాన్సర్కు బాధితురాలు ఆల్కహాలిక్ పేషెంట్స్ అని. ఇన్ని భయాలు చెప్తున్నా ఇవాళ రేపు జనాలు తాగుడు అనేది మానుకోవట్లేదు. సో ఈ నష్టాలు కూడా కొన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం అనేది తీసుకోవాలనేసి చెప్తున్నాను. సో మనం ఈ మద్యం సేవించడం వల్ల బాడీలో కలిగే నష్టాలను అయితే గుర్తించామండి. సో దీంట్లో ఇంకొక రకం కూడా మనకు ఉంది, అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అవేంటంటే సామాజిక మరియు ఆర్థిక నష్టాలు. ఇంకా సామాజికంగా మనకి నష్టాలేంటో, ఆర్థికంగా నష్టాలేంటో నేను మీకు చెప్తాను. ముందుగా వచ్చేసి కుటుంబ సమస్యలు. సో కుటుంబ సమస్యలు ఎలా మనకి ఎదురవుతాయంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక మద్యం సేవించే వ్యక్తి ఉన్నారు. అతను తాగడంలోనే తన రోజంతా గడిపేస్తే పిల్లల్ని, భార్యల్ని ఎప్పుడు చూసుకోవాలి? ఇంకా తాగుడు వల్ల ఇంట్లో చికాకు, గొడవలు, పిల్లల మీద ఎఫెక్ట్ పడటం, భార్యాభర్తలు విడిపోవడం, ఇలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయండి. ఇంకా రెండోది వచ్చేసి ఆర్థిక సమస్యలు. ఇంకా ఉన్న డబ్బంతా తాగుడికే వీళ్ళు తగిలేస్తూ ఉంటారు. ఇంకా ఇంట్లో పిల్లల ఖర్చు, ఇంట్లో తినటానికి అని, వాళ్ళ చదువులకని మనకి చాలా ఆర్థిక సమస్యలు అనేవి వస్తుంటాయి. డబ్బు ఎటు సరిపోక ఉన్న డబ్బు తాగేయడం వల్ల మనకి ఆర్థిక సమస్యలు అనేవి కూడా వస్తాయి. ఇంకా మూడోది వృత్తిపరమైన సమస్యలు. సో ఇలా మద్యం సేవించే వారు ఏంటంటే బాడీ స్టాండర్డ్గా ఉండదండి. ఏ పని చేసినా కానీ వీళ్ళు కాన్స్టెంట్గా మైండ్ అనేది పెట్టరు. సో దానివల్ల వీళ్ళు ఎలాంటి పని కూడా చేయలేరు. ఇంకా నాలుగోది వచ్చేసి రోడ్డు ప్రమాదాలండి. ఇలా మద్యం సేవించి వాహనం నడపకూడదు అనేసి చాలా యాడ్స్లలో, ఇంకా చాలా బోర్డ్స్ పెడతారు. అయినా కానీ అవి పట్టించుకోకుండా ఇలా మద్యం సేవించి వాహనాలు నడుపుతారు. అవి కార్లు, లారీలకు యాక్సిడెంట్ అవుతాయి. సో ఇవన్నీ నేను చెప్పినవి ఆర్థిక సమస్యలు. ఇంకొకటి సామాజికమైన సమస్యలు. అవి ఎలా ఉంటాయంటే సమాజంలో హోదా కోల్పోవడం, అంటే రెస్పెక్ట్ అనేది కోల్పోవడం, ప్రతి ఒక్కరి ముందు తల ఉంచడం, ఇంట్లో పెట్టే తిట్లు భరించలేకపోవడం, ఇంకా సమాజంలో గౌరవం కోల్పోవడం, పలుకుబడి కోల్పోవడం, అందరి ముందు చులకగా అనిపించుకోవడం. సో ఇలాంటి సామాజిక పరమైన నష్టాలు కూడా ఈ మద్యం వల్ల మనకి జరుగుతాయండి. సో ఈ మద్యం తీసుకోవడం వల్ల ఇన్ని నష్టాలు మనకి జరుగుతున్నాయి. సో ఇలా మద్యం సేవించే వాళ్ళకే కాకుండా వాళ్ళ ఇంటి మీద ఎఫెక్ట్ అయ్యి, అది సమాజానికి ఎఫెక్ట్ అయ్యి ఇన్ని నష్టాలకు దారితీస్తుంది. సో